ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి కిరోసిన్ పంపిణీ. వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనుంది. ఏపీకి కేంద్రం 2,800 లీటర్ల కిరోసిన్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రేషన్ కార్డుకి లీటర్ చొప్పున ఈ కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. రేపటి నుంచి మార్చి 23 గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు ఏపీలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరోసారి స్పష్టం చేశారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వెల్కమ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఈ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం మార్చి 23 నుంచి కిరోసిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే కిరోసిన్ పంపిణీ ప్రక్రియను తొలుత మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో చేపట్టనున్నారు. ఆ ప్రాంతాల్లో లబ్ధిదారులు ఒక్కో రేషన్ కార్డు లీటరు చొప్పున కిరోసిన్ అందించనున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మీదుగా నౌకలు రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. దీంతో మార్చి 21న విశాఖపట్నం పోర్టుకు చేరవలసిన నౌక మార్చి 26న తేదీన వస్తుంది. అయితే రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు గాను కేంద్రం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,800 లీటర్ల కిరోసిన్ కేటాయించింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని నాదెండ్ల మనోహర్ గారు కోరారు. పాఠశాల, ఆసుపత్రులు, హాస్టళ్లకు వంట గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని మంత్రి స్పష్టం చేశారు. వంట గ్యాస్ సిలిండర్లను ఎవరైనా అక్రమంగా నిల్వ చేసినా లేదా అక్రమ రవాణా ద్వారా బ్లాక్ మార్కెటింగ్ తరలించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వంట గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌లకు వెళ్లకుండా అరికట్టేందుకు సిలిండర్ల డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పక్కగా అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. గ్యాస్ కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అతి త్వరలోనే ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా సాధారణమైన స్థితికి చేరుకుంటుందని నాదెండ్ల మనోహర్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.